హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శ్రీలత. ఇదైతే సండే రోజు వ్లాగ్ అన్నట్టు. ఈ వ్లాగ్ వచ్చి మార్నింగ్ టు మిడ్ నైట్. ఏంటి మిడ్ నైట్ అని అనుకుంటున్నారా? చూస్తే అర్థమవుతుంది మీకు లాస్ట్ వరకు. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పజ్జొన్న గడక పోస్తున్నాను జావలాగా చేయడానికి. అంటే మా ఇంట్లో ఇడ్లీలు, దోశలు, వడలు ఇట్లాంటివి అయితే ఇష్టపడరు అన్నట్టు. అంటే ఒకవేళ చేస్తే ఎప్పుడో ఒకసారి. ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది, అరగడానికి కూడా బాగుంటుంది కదా, అందుకు ఇది చేస్తున్నాను అన్నట్టు. వారంలో 1-2 సార్లు మాత్రం అన్ని పప్పులు కలిపిన దోశలు కానీ లేకపోతే పెసరట్టు కానీ వేస్తా. లేకపోతే ఇంకా బ్రెడ్, అవకాడో అంతే. ఇంకా మార్నింగ్ పూట ఎక్కువ ఆయిల్ ఉండేటివి మాత్రం టిఫిన్స్ నేను ప్రిపేర్ చేయను అసలు. పసుపు కొమ్ములు ఇప్పుడు తెచ్చుకున్నాను. అంటే ఎప్పటి నుంచో తెచ్చుకుందామని అనుకున్నా, కానీ తర్వాత అని ఇట్లా లేట్ అయిపోయింది. ఈ ఆరబోసినాక కొంచెం సేపటికే వర్షం పడింది. అవైతే ఎండలేదు, ఇంకా పట్టేయకుండా అయిపోయింది. ఇంకా మా ఆయనకైతే టీ పెడుతున్నా. పొద్దున్న లేవగానే ఫస్ట్ అయితే టీ కావాలి, ఏం లేకున్నా పర్లేదు టిఫిన్స్ ఇట్లా. నాకైతే టీ అలవాట్లేదు, మా ఆయనకు ఒక్కడికే పెట్టాను. ఇందులో కొంచెం అల్లం అయితే వేసాను, టీ పొడి వేశాక అది కొంచెం మరిగాక 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసాను, అంతే. టీ రెడీ. అందరికీ తెలిసిందే, టీ అలవాటు ఉన్న వాళ్ళకైతే టీ ఒక ఎమోషన్ కదా, అసలు మానలేరు. మా ఆయన ముఖ్యంగా. గడకైతే నానిపోయింది, స్టవ్ ఆన్ చేసి పెట్టాను. ఇది మాటికి కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కడుతుంటుంది, ఇంకా అడుగు కూడా అంటుకుంటుంటుంది. తెల్ల జొన్నలు, పచ్చజొన్నలు ఉంటాయి కదా, ఇవి అయితే పచ్చజొన్నలు అన్నట్టు. ఇవైతే షుగర్ రాకుండా మంచిగా ఉపయోగపడతాయి, ఫైబర్ బాగుంటుంది ఇందులో. ఈ పచ్చజొన్నలతోని చపాతీలు కూడా చేస్తారు కదా, మస్తు ఉంటాయి పులుసు కూరలోకి. గుండె జబ్బులు, కడుపులో నొప్పి, వాంతులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటి నుండి కాపాడుతుందంట ఈ జావా, అంటే ఈ పచ్చజొన్నలు. ఇంకా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందంట. బాలింతలకైతే ఇది మంచి బలవర్ధకమైన పదార్థం అని చెప్పచ్చు. ఇదైతే ఉడికిపోయింది మంచిగా, ట్రాన్స్పరెంట్గా చిన్న రవ్వలా ఉంటుంది చూడండి, అది ట్రాన్స్పరెంట్ లాగా మెత్తగా ఇట్లా మనం చేత్తో నలిపితే మెత్తగా అయితే అది ఉడికిపోయినట్టే. ఇది చల్లారిపోయింది. దీంట్లో నేను పెరిగేసి తినచ్చు, లేకపోతే కొన్ని వాటర్ కూడా వేసుకొని పలసగా తాగొచ్చు, బాగుంటుంది. దీంట్లోకి అయితే చేపల పులుసు, ఎగ్గు పులుసు, టమాటా పచ్చడి ఏవైనా చాలా బాగుంటుంది. కానీ మా ఇంట్లో వాళ్ళకి ఇట్లా ఇష్టం ఉండదు కర్రీస్ కలుపుకోవడం, అందుకే పెరుగు పోసి జావలాగా చేసిస్తాం, అది ఈజీగా తాగుతారు, బాగుంటుంది కూడా. ఫస్ట్ పెరుగు పోసాను కదా, అది సరిపోదేమోనని ఇప్పుడు మీగడ వేస్తున్నాను. పెరుగు మీద మీగడంతా తీసి పక్కకు పెట్టాను, పన్నీర్ కర్రీలో వేద్దామని. కానీ ఇక అది కూడా ఇందులో వేసి కలిపేసాను. ఇట్లా ఉండలు లేకుండా మొత్తం కలిపేసి ఇలా కొన్ని వాటర్ కూడా పోసుకొని లూజ్గా కలుపుకోవచ్చు, ఎంత లూజ్ అంటే అంత. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇది తాగేసి ఫ్రెష్ అప్ అయ్యి మా ఆయన నేను సంఘంలో మీటింగ్ ఉందంటే అక్కడికి వెళ్ళాము. సంఘం అంటే 100 మంది ఉంటారు కదా, ఇంకా వాళ్ళు డెవలప్మెంట్ కోసము రకరకాల వాళ్ళ ఆలోచనలు చెప్పి మన ఒపీనియన్ కూడా అడిగి తెలుసుకుంటారన్నట్టు. మనం నెలకు కట్టే డబ్బులు జమైనవి, అవి సంవత్సరానికి ఒకసారి అట్లా టూర్లు తీస్తుంటారు. వద్దనుకుంటే డబ్బులు మనకి ఇస్తారు. అలాగే ఈరోజు మీటింగ్ ఏంటంటే కొన్ని డబ్బులు కట్టాలంట. పెద్ద మొత్తంలో ప్లేస్ అయినా ఏమైనా తీసుకొని అందరికీ షేర్ చేస్తారంట, ఎంత వస్తే అంత ప్లేస్. అందుకే ఈ మీటింగ్. సంఘంలో ఉన్న సభ్యులందరూ చేరాలని అయితే ఏం లేదు, ఎవరికి నచ్చితే వాళ్ళు చేరచ్చు అన్నట్టు డబ్బులు కట్టి. గెస్ట్లను పిలిస్తే వాళ్ళు ఎవరు రాలేదంట, అందుకు మీటింగు తొందరగా అయిపోయింది. అందరికీ బోర్ కొట్టి నిద్ర వస్తుంది. ఇంకా లంచ్ కూడా వాళ్ళు అక్కడే ప్రిపేర్ చేసిళ్ళు. బగారా రైస్, గుత్తి వంకాయ కుర్మా, ఆలు కుర్మా, పాలకూర పప్పు, టమాటా పుదీనా పచ్చడి, ఇంకా సాంబారు, దొండకాయ పకోడీ, మిర్చి, ఇంకా అప్పడం, మజ్జిగ పులుసు అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది టేస్ట్ మాత్రం, పెళ్ళిళ్ళలాగా వండిచ్చిళ్ళు. కానీ చాలా తక్కువ మంది వచ్చిళ్ళు, వాళ్ళు అనుకున్న దానికంటే. అంటే ఎంతమంది మెంబర్స్ ఉన్నారో అలా సగమైనా వస్తారనుకుంటే ఆ సగంలో సగం వచ్చిళ్ళు కావచ్చు అనుకుంటున్నారు వాళ్ళు. ఇంకా ఈ మీటింగ్ పెట్టింది అయితే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకు సంబంధించిన కమిటీ హాల్ అన్నట్టు.
ఇంకా ఇక్కడ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ కూడా జరుగుతాయి. ఇక్కడ తిరుపతిలో మనము బుకింగ్ చేసుకోవడానికి ఆఫీస్ అన్నట్టు. తిరుపతి వెళ్ళడానికి దర్శనం చేసుకోవడానికి ముందే టికెట్స్ బుకింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఉండే అన్నట్టు. కానీ ఇప్పుడు ఇక్కడ బుకింగ్స్ లేవంట, తీసేసిళ్ళు. టీటీడీ ఫంక్షన్ హాల్ బుకింగ్ కోసము ఇట్లా నెంబర్ రాసి పెట్టింది అక్కడ. అక్కడైతే మొత్తం చెట్లు అసలు ఎంత బాగున్నాయో. నేనైతే ఒక 2 రకాల చెట్లు తెంపుకున్నాను. ఇవి స్నేక్ ప్లాంట్ను, ఇంకోటి ఇవి ఏం పేరు మరి, ఇవి తెంపుకుని నేను అడిగాను వాళ్ళని, తెంపుకోవచ్చా కొన్ని అంటే, తెంపుకోండి ఎందరో తెంపుకోబోతుంటారో అని అన్నాడు అన్నట్టు. ఇది చూసారా, ప్యారిస్లో ఉండే మన ఈఫిల్ టవర్ మాకు ఇక్కడే ఉంది. ప్యారిస్కి పోయే ఖర్చు లేకుండా మస్తు ఉన్నది కదా. కానీ చిన్న ఈఫిల్ టవర్ అన్నట్టు ముద్దుగా ఉన్నది కదా. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైన ఇట్లాంటి పెట్టిళ్ళు అన్నట్టు. ఇంకా మేమైతే ఒక పని మీద బయటికి వెళ్ళామన్నట్టు. ఇక్కడ మెడికేర్ కాలేజ్ ఉంది, మెడికేర్ హాస్పిటల్ కూడా ఉంది అన్నట్టు. ఇదే అన్నట్టు కనిపిస్తలేదు, మొత్తం చెట్లు ఫుల్, చాలా పెద్దగా ఉంది హాస్పిటల్. అయితే బాగా చూస్తారు ఇక్కడ. ఓపీ ఫ్రీ, కానీ ఏమైనా టెస్ట్లు ఉంటే మాత్రం మనీ కట్టాలి. అంటే బయటకంటే కొంచెం తక్కువ ఉంటాయి రేట్లు. ఇదే హాస్పిటల్, కనిపిస్తలేదు క్లియర్గా. ఇంకా ఈ గుట్ట కనిపిస్తుందా, ఇక్కడ రావణాసురుడు వధ జరుగుతుంది అన్నట్టు. ఇయర్లీ చాలా ఫేమస్. ఇక్కడ మొత్తం జనాలు నిండిపోతారు. అక్కడ ఉన్న గ్రౌండ్ కానీ చుట్టుపక్కల గల్లీలు కానీ మొత్తం మనుషులందరూ నిండిపోతారు. ఇంకెక్కడ చూసారా సర్కిల్లో బటర్ఫ్లైస్, ఇంకా అవి గుడ్లు, ఎంత బాగుందో కదా, చాలా బాగుంది మొత్తం. ఇప్పుడంటే పని మీద బయటికి అట్లా సిటీ అవుట్స్కర్ట్స్ సైడ్ వెళ్తున్నాం. కానీ ఎప్పుడు మా ఆయనకి హాలిడే ఉంటే అప్పుడు మేమైతే ఎక్కువ శాతం ఈ పల్లెటూర్ల పొంటే అట్లా వెళ్ళాలని అనిపిస్తుంది ఈ సిటీల కంటే. వచ్చాకైతే ఇంకా మూవీకి వెళ్ళాము. ఈ మూవీ వెళ్ళడానికి కారణమైతే ఆ సాంగ్సే నిజంగా. ఇంకా శేఖర్ కమల డైరెక్షన్, నిజంగా ఆ పాటలు అయితే ఎంత బాగున్నాయో. ఇక్కడ చూసారా, మూవీ అయిపోయి 2 అయిపోతుంది టైము. ఇక్కడ ఎంతమంది జనాలు, విజయ డైరీ దగ్గర అక్కడ బాసుంది, ఇంకా మజ్జిగ, అన్ని స్వీట్స్ అట్లాంటివి ఉంటాయి అన్నట్టు. మేమైతే మజ్జిగ కొనుక్కొని తాగుతున్నాము. ఇది చూసి మేమైతే షాక్ తిన్నాము, ఏంది ఇంతమంది ఈ టైంలో ఇక్కడ ఉన్నారని. ఇంకా చూడండి 2 అవుతుంది టైము. ఈ షాప్ అంట తెల్లవారుజామున 4 గంటల దాకా ఉంటుందంట. నాకు ఇవాళనే తెలిసింది. కానీ మంచిగా బాగుంటుంది ఇక్కడ. బాసుంది కూడా సూపర్ ఉంటుంది ఇక్కడ. అలాగే డైలీ రొటీన్స్ రోజు పెడదాం అనుకుంటున్నాను వీడియోస్. ఒకవేళ మీకు ఈ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.